సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సృజనాలక్ష్మి కాలనీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కౌన్సిలర్ లావణ్య శివశంకర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాటా శ్రీనివాస్ గౌడ్, సతీమణి కాటా సుధా హాజరై వాళ్ళ చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన కాలనీ సొసైటీ భవనం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారం 13వ కౌన్సిలర్ లావణ్య శేషర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 సంవత్సరాలలో ఎన్నో కొత్త నిర్మాణమైన పనులను, పార్కులను, వినాయక మండపాలు, కమ్యూనిటీ భవనాలు, డ్రైనేజీ పైప్లైన్లను ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నడూ మాట తప్పకుండా ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మాట్లాడి ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయంటే అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా మరి స్పెషల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి మనం తప్పకుండా మన ప్రభుత్వమే ఉంది కాబట్టి తప్పకుండా నా వంతు సహకారంగా తప్పకుండా కాలనీ డెవలప్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో నా సహకారం ఉంటుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. మీ అందరు కూడా సంతోషంగా ఉండండి, మీ అందరు కూడా ఆనందంగా ఉండండి. మీకు ఏదున్నా ఈ ప్రాంతంలో తప్పకుండా కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి, కాటా సీనన్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాడమ్మా అని చెప్పి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరు మహిళలందరూ కూడా గతంలో తనను తీసుకొచ్చినాను కేవలం చెప్తా ఉన్నామా మీ మహిళల సోదరుల గురించే ఆ రోజు ఆమెను తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఆ రోజు తనందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకోలేరు, ఆడపిల్లలను అందరూ కూడా నా దగ్గర నేరుగా వచ్చి చెప్పుకోలేరు. తనను బయటికి తీసుకొస్తే, తనను రాజకీయాలకు తీసుకొస్తే మరి మీ అందరి ఏదైనా ఉంటే కూడా తనకు చెప్పుకొని మరి నా ద్వారా పని చేయించుకుంటారని చెప్పి తనను తీసుకురావడం జరిగింది. తనతో పాటు ఈరోజు లావణ్యమ్మ కూడా మీ ముందుకు ఒక రిజర్వేషన్ వల్ల కూడా మీకు మంచి అవకాశం దొరికింది, తన కూడా మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీకు వీళ్ళందరూ కూడా ఉన్నారు, లావణ్యమ్మ, సుధమ్మ అందరూ ఉన్నారు. మీరు కూడా ధైర్యపడకండి. ఇంకేమన్నా డెవలప్మెంట్ విషయంలో మీకేమన్నా మీ కాలం మీద మీకు నిలబడడానికి ఏదైనా నేర్చుకోవడానికి మగం వర్క్లను లేకపోతే బ్యూటిషియన్ అనో ఇంకోటి అనేక రకాల ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటివి మీరు ఏమైనా చేసుకుంటా అంటే కూడా తప్పకుండా వారందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ దృష్టికి తీసుకురండి, తప్పకుండా మీకు అన్ని కూడా పెట్టిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగతా కార్యక్రమాలు ఏమైనా ఖాళీలో ఉంటుండే అన్న అవి కూడా తప్పకుండా మరి వారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి నేను పైన కూడా ఆఫీసర్తో మాట తప్పకుండా చేయిస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నా. మీ అందరూ సాఫ్ట్వేరేనా సాఫ్ట్వేరేనా ఎక్కడన్నా మీద పోతున్నాం మంచి చెడ్డేదైనా లేకపోతే గాలికి వచ్చి మన మీద పడ్డా ఈ ప్రాంతంలో నాకు శశిధర్ రెడ్డి ఉన్నాడు, లావణ్య శశిధర్ రెడ్డి ఉంది, కాటా సీనన్ ఉన్నాడు అని ఒక భరోసా మీలో నింపిన వాళ్ళే ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్న. ఈరోజు అభివృద్ధి అంటే ఒక భాగం, అది ఈరోజు కౌన్సిలర్ గా ఉన్నాం, ఒక బాధ్యతగా ఉన్నాం, అది చేసి పెట్టినాం మీకు. దాంట్లో భాగంగా మీరు కాలనీలో అందరూ కూడా సుభిక్షంగా ఉండమని చెప్పి కోరుకున్నాం. మీ అందరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం. మీ అందరికి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మనం మేము ఉన్నామని చెప్పి మీకు ధైర్యం నింపినాము. అది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు దాదాపుగా 14-15 లక్షల రూపాయలతోని ఈ రోజు ఇక్కడ మీ కమ్యూనిటీ హాల్ ఈరోజు 120 ఇళ్ళు 130 ఇళ్ళు ఉన్నటువంటి ఈ కాలనీలో మరి ఈరోజు కనీసం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తే కూడా ఒక జాగా కనీసం ఒక రూమ్ లేదు మనకని చెప్తే ఆ రోజు మాట ఇచ్చినట్టు ఈరోజు మాట నిలబెట్టుకున్నాడు. నిజంగా ఏదన్నా మాట ఇచ్చినప్పుడు, కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ పూర్తయితే ఆ సంతోషం వేరేనే ఉంటుంది. ఈరోజు నిజంగా ఈ 5 ఏళ్ళ పరిస్థితుల్లో చెప్పినటువంటి కమిట్మెంట్లు దాదాపుగా 80-90% మరి ఈరోజు నిలబెట్టుకున్నందుకు నేను కూడా చాలా వాళ్ళని అభినందిస్తా ఉన్నా. వాళ్ళందరినీ కూడా ఇంకా ముందు ఇంకా వాళ్ళు మంచిగా ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి తప్పకుండా ఈరోజు స్పెషల్ ఆఫీసర్ 100 కోట్లు 1000 కోట్ల రూపాయల డబ్బులున్నా ఈ ఆప్యాయత, ఈ ప్రేమ ఎప్పుడు కూడా ఎవరికి కూడా దొరకదనే విషయాన్ని భాగంగానే ఈ రోజు లావణ్య శశిధర్ రెడ్డి గారు మరి ఈ రోజు ఈ ప్రాంతంలో కౌన్సిలర్ గా నేను ఆ రోజు మాటిచ్చి వీళ్ళని గెలిపియండి అని చెప్తే మరి అందరూ ఓట్లు వేసి ఆశీర్వదించినారు. వారందరూ కూడా ఇచ్చిన కమిట్మెంట్ ఈరోజు మల్లారెడ్డి కాలనీలో కావచ్చు, మరి భరత్ నగర్ లో కావచ్చు, మరి ఇక్కడ సుజాలక్ష్మిలో కావచ్చు, బసవేశ్వర్ల కాలనీ కావచ్చు, మరి వారు ఎక్కడైతే కమిట్మెంట్ ఇచ్చారో అక్కడ కమిట్మెంట్లు మరి ఇలాంటి షెడ్లు కావచ్చు, మండపాలు కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, అన్ని అభివృద్ధి భాగంలో ఎక్కడ కూడా ఎంత జరగకుండా వాళ్ళు చేసి పెట్టినంటే అందరం ఒక్కసారి చెప్పటతో వాళ్ళందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి నాయకులను మనం తయారు చేయాలని చెప్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి ప్రతి ఒక్క నాయకుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 2 విషయాలు ఉంటాయి. ఒకటి అభివృద్ధి విభాగం, ఇంకొకటి కనీసం మనందరం కూడా ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచో వివిధ కాలం ప్రేమ నాకు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఈ ఆప్యాయత ప్రేమ రాజకీయాలలో సరిపోదా అని అడుగుతా ఉన్నానండి. ఈరోజు రాజకీయాలు అందరు నాయకులు ఉంటారు, అందరు నాయకులు పదవులు అనుభవిస్తారు. కానీ ఈరోజు నేను ఈ ప్రాంతానికి అమీన్పూర్ సర్పంచ్గా ఆ రోజు నన్ను
ఉంగరం గుర్తు మీద మరి 8,600 మెజార్టీతోని ఆ రోజు నన్ను ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ 1 మెజార్టీగా నన్ను గెలిపించుకున్న విషయం నేను ఎప్పుడు కూడా ఈ అమీన్పూర్ ప్రాంతాన్ని మర్చిపోను. ఈరోజు ఈ ప్రాంతంలో అంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచో వివిధ జిల్లాల నుంచో అందరం వచ్చి ఇక్కడ ఒక కలిసిమెలిసి కుటుంబ సభ్యులక కలిసిమెలిసి అన్న తమ్ముళ్ళక ఉంటా ఉన్నాం. ఇది ఒక మంచి వాతావరణం నడవాలని చెప్పి మరి ఆ రోజు కొత్త కొత్త కాలనీలు విస్తరిస్తున్నా ఆ కాలనీలలో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు నా పదవి ఉన్న రోజులు మరి నేను ఏ మాదిరిగా చేసినో ఈ రోజు కూడా అదే ప్రేమ అదే మర్యాదతో ఆ ఉన్నటువంటి పాత కాలనీ వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారంటే మరి ఈరోజు నేను ఎన్ని జన్మలు చేసినటువంటి అందరికీ, అలాగే శేషన్న మండల ప్రెసిడెంట్ శేషన్న గారికి, అలాగే మన కట్టా శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అన్నలకి, అక్కలకి, అమ్మలకి, చిన్నాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నిజంగా ఈ రోజుతో మా కౌన్సిలర్ అనే పోస్టుకి ఈరోజు లాస్ట్ మాది, రేపటి నుంచి తాజా మాజీ. కానీ నేనైతే అనుకుంటున్నా ఏంటంటే ఈ 5 ఏళ్ళు మేము కొట్లాడడానికే సరిపోయింది. కొట్లాడి అవన్నీ ఫైట్ చేయడమే రోజు మా కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడల్లా ఒక పంచాయతీ అయితేనే ఉంటుంది. కాకపోతే అది బయటికి రాలేదు. ఆ ఫైటింగ్ చేస్తూ భయపెట్టన్నా మేము తీసుకొచ్చినాము. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. మేము ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పనులు చేయించుకుంటూ ఇంకా ముందు ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా చేద్దాము. ఇప్పుడు సెషన్